ఇప్పుడు బాలీవుడ్ సినిమాల్లో ఒకటి ఉంటుంది, హిందూ ముస్లిం బాయ్ బాయ్ అని చెప్పి చూపిస్తుంటారు అనమాట. ఈవెన్ మన ఖడ్గం సినిమా ఉంది కదా, ఖడ్గం సినిమా కృష్ణవంశీ తీసినప్పుడు కూడా అందులో విలన్ ఎవరు? ముస్లిం, అంటే ఉగ్రవాది ముస్లిం ఉంటాడు. కానీ బ్యాలెన్స్ చేయడానికి మళ్ళీ ప్రకాష్ రాజ్ని కూడా ముస్లిం క్యారెక్టర్ చూపించి ముస్లిం మంచోడు అని చెప్తాడు. దురంధర్ సినిమాలో అట్లాంటివి ఏం లేవు. దురంధర్ సినిమాలో కంప్లీట్గా మంచి ముస్లిం అనేవాడు ఎక్కడ కనిపించాడు. అయితే ఇక్కడ చిన్న ప్రాబ్లం ఏంటంటే చాలామంది ఇండియన్ ముస్లిమ్స్ ఏదో తప్పుపడుతున్నారు ఈ దురంధర్ సినిమా ద్వారా అనుకుంటున్నారు. దురంధర్ సినిమాకి ఇండియన్ ముస్లిమ్స్కి సంబంధమే లేదు. దురంధర్ సినిమాలో పాకిస్తాన్ ముస్లిమ్స్ గురించి చూపించాను. పాకిస్తాన్లో కూడా మళ్ళీ అందరు ముస్లిమ్స్ కాదు, పాకిస్తాన్లో ఉగ్రవాదుల గురించి చూపించాను. సో ఇక్కడ జనాలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దురంధర్లో ఉగ్రవాదుల నిజస్వరూపం చూపించడం జరిగింది. ఓకే, మన సినిమాల్లో స్పై అనగానే, గూఢచారి అనగానే పాష్గా ఉంటాడు, అద్దాలు పెట్టుకుంటాడు, లేకపోతే జీన్స్ వేసుకుంటాడు. అమ్మాయి అయితే చిన్న చిన్న డ్రెస్సులు వేసుకొని ఫైటింగ్లు చేస్తుంటుంది. మొన్న కూడా వచ్చింది కదా షారుఖ్ ఖాన్ ఏదో పఠాన్ అనే మూవీ వచ్చింది. అందులో దీపికా పదుకొనే స్పై, పాకిస్తాన్ గూఢచారు ఏదో మొత్తానికి గూఢచారి ఉంటుంది. ఆమె బికినీలు వేసుకొని తిరుగుతూ ఉంటుంది. రియల్ జీవితం, రియల్ లైఫ్లో గూఢచారులు ఎట్లుంటారో దురంధర్లో చూపించింది.